నా పేరు రాజా సుధీర్. అమ్మగారికి జూన్ 14వ తారీఖున రాత్రి 8 గంటల 28 నిమిషాలకి 8:25 8:30 మధ్యలో బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. ఇమీడియట్గా మేము హాస్పిటల్కి, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నుంచి వెంటనే అపోలో హాస్పిటల్కి రిఫర్ చేశారు. 10 గంటల 45 నిమిషాలకి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో వెంటనే వాళ్ళు మాకు గోల్డెన్ అవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 3 గంటల అబ్జర్వేషన్లో ఉంచి ఎన్ఐసికి షిఫ్ట్ చేశారు. సో ఎన్ఐసి నుంచి 1.5 డే ఉంచి తర్వాత నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 2 డేస్ నార్మల్ రూమ్లోనే ఉన్నాం. జూన్ 19వ తారీఖు సాయంత్రం వరకు అపోలో హాస్పిటల్లో మేము ఉన్నాము. జూన్ 19ని సాయంత్రం డిశ్చార్జ్ అని తెలిసినప్పటికీ జూన్ 18, 17 తేదీ సాయంత్రం నుండే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ప్యారలైజ్ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేయాలని డాక్టర్స్ ద్వారా తెలుసుకున్నాం. సో అమ్మకి స్ట్రోక్ రావడం, లెఫ్ట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయారు. కంప్లీట్గా జీరో అయిపోయింది, లెగ్ కానీ హ్యాండ్ కానీ. ఆవిడకి 62 సంవత్సరాలు ఇప్పుడు. సో ఇలా రీహాబిలిటేషన్ సెంటర్ గురించి ప్రప్రథమంగా అదే ఫస్ట్ టైం వినడం. సో అప్పుడు 17వ తారీఖు నుంచి 2 రోజులు ఇంచుమించు విశాఖ నగరంలో ఉన్న 3-4 ఫిజియోథెరపీ సెంటర్లు, రీహాబిలిటేషన్ సెంటర్లని వెళ్ళి ఆరా తీసి ఎంక్వైరీ చేయడం జరిగింది. 19వ తేదీ మధ్యాహ్నమే ఫోన్ చేసి మన రియోవెల్ రీహాబిలిటేషన్ సెంటర్కి ఫోన్ చేయడం జరిగింది. డాక్టర్ జగదీష్ గారు మాకు ఫస్ట్ నుంచి ఆయనతోనే కన్సల్ట్ చేసాం. సో ఆయనతోనే మాట్లాడడం జరిగింది. సో వెంటనే రూమ్ అలాట్ చేయడం, మాకు అక్కడికే డైరెక్ట్గా అపోలో హాస్పిటల్కే వీళ్ళే అంబులెన్స్ పంపించారు. సో అక్కడ నుంచి వాళ్ళు తెచ్చి ఇక్కడ జూన్ 19వ తారీఖు రాత్రి ఇక్కడ మేము రూమ్ అలాట్ చేసుకున్నాము. షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, సెపరేట్ రూమ్స్ ఉన్నాయి, డీలక్స్ రూమ్స్ ఉన్నాయి. బట్ సెపరేట్ రూమ్ తీసుకున్నాం మేము. నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే వాళ్ళు చేసే 24/7 సర్వీస్ అసలు అది చెప్పుకోదగ్గది. ఎందుకంటే ఒక నర్సింగ్ స్టాఫ్లో కాకుండా ఒక సొంత ఇంట్లో నర్స్ ఎలాగ ఉంటారో అలా మన దగ్గరికి వచ్చి వాళ్ళు అవర్లీ బీపీ చెక్ చేయడం కానీ, ఫీవర్ చెక్ చేయడం కానీ, యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం కానీ, తిన్నారా లేదా, నిద్ర పట్టిందా లేదా, యూరిన్ బాగా అయిందా లేదా, మోషన్ బాగా వెళ్ళారా లేదా, నొప్పులు ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. పొద్దున్న 6 గంటలకు మొదలు రాత్రి 10 గంటల వరకు ప్రతి 2 గంటలకి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్స్ ఒక పౌష్టికాహారం అది. సో వాళ్ళకి రీజనబుల్గా డైజెషన్ అయ్యే విధంగా ఒక ఫుడ్ తయారు చేసి, ఏదో ఫుడ్ తయారు ఇచ్చేసాం అన్నట్టుగా కాకుండా సొంత నా మనిషికి స్వస్థత జరగాలి, లేదంటే ఒక హీలింగ్ జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు తయారు చేసే ఇంట్రెస్ట్ ఒక ఆప్యాయంగా తెచ్చి ఇవ్వడం కానీ, రూమ్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం కానీ. సో అదే ఆయములు మళ్ళీ ఏదైతే వాళ్ళకి పర్సనల్ సర్వీస్, ఇప్పుడు మా అమ్మలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ ఫుల్లీ ప్యారలైజ్డ్. సో ఆవిడకి ఏంటంటే వాష్రూమ్ తీసుకురావడం ఇవన్నీ చేయలేని పరిస్థితి. సో అలాంటి టైంలో ఆవిడకి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత యూరిన్ ట్యూబ్ కూడా తీసేయడం జరిగింది. ఇంకా ఒక చిన్న పాపని, చిన్న బర్త్ బేబీని చూసుకున్నట్టుగానే వాళ్ళు చూసుకోవడం. అది కూడా 6 నుంచి 10 దాకే కాకుండా, పొద్దున్న 6 నుంచి రాత్రి 10 దాకా కాకుండా, ఏ అర్ధరాత్రి ఏ టైంలో పిలిచినా సరే వెంటనే వచ్చి వాళ్ళు చేసిన సేవ అయితే అది చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అది చెప్పలేను, ఇంతవరకు ఎక్కడ చూడలేదు కూడా అలాగా. రీహాబిలిటేషన్ సెంటర్ విన్నాను కానీ నాకు తెలిసి అలాంటి సర్వీస్ ఏ రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా నేను వినలేదు. ఎందుకంటే నేను కొంతమంది ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం జరిగింది. డైపర్స్ కూడా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు, అండ్ మోషన్, యూరిన్ కూడా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు. మనల్ని అసలు వద్దనే చెప్తున్నారు, మీరు కూర్చోండి మేడం, మీరు కూర్చోండి సార్, మేము చూసుకుంటాము అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు క్లీనింగ్ చేయడం అనేది జరిగింది. అలాగే సర్వీస్ బాయ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళే రూమ్ దగ్గర నుంచి ఫిజియోథెరపీ సెంటర్కి, రూమ్కి స్ట్రెచ్చర్ మీద కానీ, లేకపోతే వీల్ చైర్ మీద కానీ, అవకాశం ఉన్న వాళ్ళకి నడిపించుకొని కానీ తీసుకురావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా అసలు ఎటువంటి పేషెంట్ అంటే అసహ్యం లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మాకు అమ్మ సొంత, ఆ 2 బాయ్స్ కూడా సొంత అమ్మలాగే, అమ్మ నేను కొడుకునమ్మా, నేను కొడుకుని అన్నట్టుగానే ఉండు అని చెప్పేసి ఆ విధంగా ఎత్తుకొని తీసుకురావడం. సో అవన్నీ చాలా 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 హ్యాపీ అనిపించింది. వాళ్ళ సర్వీస్ అయితే నేను ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ అనుభవాలు, కొంతమంది 1-2-3 వాళ్ళ అనుభవాలు కూడా నాకు చెప్పడం జరిగింది. బట్ మేము రీహాబిలిటేషన్ సెంటర్లో మా వాళ్ళని జాయిన్ చేసాం కానీ ఇలాంటి సర్వీస్ అయితే ఎక్కడ మేము చూడలేదు.
ఎస్పెషల్లీ ఆయమ్మలు చేసిన సర్వీస్ కానీ, నర్స్ చేసిన 24/7 సర్వీస్ కానీ, ఈ బాయ్స్ చేసే సర్వీస్ కానీ, ఆ సర్వీస్కి అంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ నిజంగా అని చెప్పేసి అంటున్నారు. సో వీటన్నిటికీ అతీతంగా అమ్మని మేము ఫస్ట్ జూన్ 14వ తారీఖున తీసుకొచ్చినప్పుడు ఆవిడని స్ట్రెచ్చర్ మీద తీసుకురావడం జరిగింది. అంబులెన్స్ నుంచి డైరెక్ట్గా పై రూమ్ వరకు స్ట్రెచ్చర్ మీద తీసుకురావడం జరిగింది లిఫ్ట్ సహాయంతో. కానీ ఈ రోజున గత 10 రోజుల నుంచి అమ్మ లేచి ఆ స్టిక్ పట్టుకొని డాక్టర్ పక్క నుండి, డాక్టర్ జగదీష్ గారి పక్క నుండి, నేనున్నాను నీకు, నువ్వు నడుస్తావు అని చెప్పేసి గత 10 రోజులుగా ఒక స్టిక్ ఇచ్చి, మొత్తం ఫుల్ స్టిక్ కాకుండా రైట్ హ్యాండ్కి ఒక స్టిక్ ఇచ్చి, లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అయ్యారు, రైట్ హ్యాండ్కి ఒక స్టిక్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ ఎలా నడాలి ఏంటనేసి ఆ టెక్నిక్స్ వెరీ క్లియర్గా మంచి చిన్న సెషన్ తీసుకొని ఆవిడని ఈ సర్కిల్ అంతా ఇలా తిప్పించడం. సో మమ్మీ కూడా ఆయన ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఆ స్టిక్ పట్టుకొని తిరగడం, అవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఒక 5 రోజుల సమయం, 5 రోజుల తర్వాతకి ఇంకా ఏదైతే 10 రోజుల క్రితం ఇచ్చిన సపోర్ట్ ఉందో అంత గట్టిగా పట్టుకోకుండా జస్ట్ ఇలా నార్మల్గా ఇలా పట్టుకుంటూ మీరు నడండి అమ్మా, మీరు నడండి, మీరు నడగలుగుతారు అన్న ధైర్యం ఏదైతే ఇచ్చారో ఆ విధంగా నడవడం జరిగింది. వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, ఆ వీడియోస్ నేను కావాలంటే మీకు షేర్ చేయగలుగుతాను. ఈరోజు ఏదైతే మేము ఈరోజు నెల 10 రోజుల తర్వాత ఈరోజు డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నాము, ఈరోజు ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు అమ్మ ఈ గదిలోకి ఇలా రావడానికి ఈవెన్ స్టిక్ సహాయం కూడా లేకుండా జస్ట్ అక్క సహాయంతోనే నడుచుకొని వచ్చింది. నిన్నటి నుంచి ఈ కాల్ అయితే చాలా గట్టిగా మంచిగా ఇలా ఇలా ఎగరేయడం జరుగుతుంది. వచ్చినప్పుడు మేము 0, ఇదంతా లెగ్ అనేది 0 యాక్టివేషన్తో వచ్చాము. బట్ ఈ రోజు అనేది వెరీ హ్యాపీగా, నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఇక్కడే కూర్చున్నాను, ఆవిడ అలా నడుచుకొని కాల్ ఎగరేసుకొని వస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా డాక్టర్ జగదీష్ గారి సొంత ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్కి ఆయన ఒక పర్సనల్ టైం క్రియేట్ చేసుకొని ఒక పేషెంట్తో నేను అరగంట ట్రీట్మెంట్ చేయిస్తానని ఏదైతే ఆయన ఒక దృక్పథం, రియోవెల్స్ బోర్డు కింద ఉంటుందన్నమాట, లివ్ లైఫ్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఉంది. ఆ క్యాప్షన్ని వాళ్ళు నిజంగా మన జీవితాల్లో తీసుకొస్తున్నారండి. నిజంగా ఇక్కడ రీహాబ్ సెంటర్లో, మనం థెరపీ సెంటర్లో మనం వచ్చి చూడొచ్చు. చూసినప్పుడు మనకే అర్థమవుతుంది. మంచి మ్యూజిక్ పెడతారు, ఒక ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ని తీసుకొస్తారు. ఒక డాక్టరు పేషెంట్లా కాకుండా ఒక మంచి వాక్చాతుర్యంతో, లేకపోతే ఒక మంచి భాషతో కానీ, లేకపోతే పేరు పెట్టి పిలవకుండా అమ్మ కమలమ్మ అని చెప్పి ఒక సొంత కుటుంబ మనిషిలా ముద్దు పేర్లు పెట్టి ఏదైతే ఒక పేషెంట్కి కావాలో అదే డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది. నేనైతే చెప్పగలను, ఆ యొక్క డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కంటే ఒక పేషెంట్కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక 62 సంవత్సరాల పెద్దావిడికి ఏదైతే ఒక మెడిసిన్, ఒక మంచి మాట రూపంలోని, ఒక మంచి చేత రూపంలోని, ఒక మంచి దగ్గర అంటే ఒక మంచి మన కుటుంబ సంబంధికులు మనకి సర్వీస్ చేస్తే ఎంత బాగుంటుందో అన్న ఉద్దేశంతో చేస్తారో అలాగా డాక్టర్ జగదీష్ గారు అనేది చేయడం జరిగింది. మధ్యలో స్పెషలిస్ట్ని కూడా పిలిపించడం జరిగింది. మేము వాళ్ళతో, ఆ సార్లతో కూడా ఎంఆర్ఐ స్కాన్లన్నీ చూశారు. సో దాన్ని బట్టి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్లు ఉన్నా, ఏ ఇన్ఫెక్షన్లు ఉన్నా దానికి మెడిసిన్ యాడ్ చేశారు. సో మధ్యలో ఎవరైతే గెస్ట్ డాక్టర్లు కూడా తీసుకురావడం జరిగింది. సో ఇంచుమించు సో అలా రీహాబిలిటేషన్ సెంటర్, రియోవెల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో నిజంగా లివ్ లైఫ్ అని ఏదైతే కొటేషన్ పెట్టారో అది నిజం చేస్తున్నారండి. ఇక్కడ జగదీష్ గారు అయితే నాకు ఇంచుమించు 1 month 1.5 month మీరు ఉంచుకుంటే నేను మీకు నడిపించి చూపిస్తానని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే నడిపించుకొని తీసుకురావడం జరిగింది. సో ఈ విషయంలో మాత్రం రియోవెల్ రీహాబిలిటేషన్ సెంటర్ డాక్టర్ జగదీష్ గారికి కానీ, నర్సింగ్ స్టాఫ్ ఇద్దరే నర్సింగ్ స్టాఫ్, ఆయమ్మలు 2 ఉన్నారు అండ్ బాయ్స్ 2 ఉన్నారు. సో వీళ్ళ మధ్యలోనే పేషెంట్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా పేరు జపకమలమ్మ. నాకు స్ట్రోక్ రావడం నాకు తెలీదు. హాస్పిటల్ తీసేది నాకు తెలీదు. కింద బస్ లేకుండా వచ్చాను. డాక్టర్ జగదీష్ గారు హాస్పిటల్కి వచ్చాను. నాకు మంచి ట్రీట్మెంట్, చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అమ్మ ఎలగడిగి అని చెప్పారు. నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, నువ్వు చేసే ధైర్యం ఉన్నది. ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. స్వీట్ కన్నా తీయగా ఉన్నట్లు ఉంటుంది. అది ట్రీట్మెంట్ మాటలు అలాగే ఉంటాయి, అతని చేతలు అలాగే ఉంటాయి. అక్కడ ఏరే భావం అతనిలో కూడా లేదు. ఒక తల్లిగానే భావించారు.
తల్లిగానే చూస్తున్నారు. మగవాళ్ళు అవని, ఆడవాళ్ళు అవని, ఆడపిల్లలు అవని, చిన్నపిల్లలు అవని, ఎవరవని సొంత అక్క చెల్లెలుగా చూసుకొని, మళ్ళా పెద్దోళ్ళు తల్లిగా చూసుకొని దగ్గరుండి నడిపించి అన్నీ ఇచ్చి పలాంటి కొనుక్కుంటే అమ్మాయి నడవగలవు అమ్మని చెప్పి నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ అరగంటకి మనకు మంచి జ్యూస్లేట్, క్యారెట్ జ్యూసు, తర్వాత బొప్పాయి జ్యూసు, తెల్లవారుసరికి ఓట్స్, 10 గంటలకల్లా 10:30, 11 గంటలకల్లా కిచిడి ఫుడ్, మంచి ఫుడ్, డైట్ ఫుడ్ మనకి ఇచ్చారు. మన ఒంట్లో కొలెస్ట్రాల్ గట్రా ఏమి ఉండవు. ఆ ఫుడ్ తింటే మాత్రం అసలు తొందరగా నయం అవుతుంది. తెల్లవారుసరికి 5:30 అయ్యేసరికి స్నానం, తర్వాత బ్రష్లు చేయించడము, అన్ని నీట్గా దూసి పౌడర్ రాసి ఏమైనా ఉంటే మన శరీరంలో ఏ బాగలేకపోయినా అలా చేయించుకోకుండా చక్కగా చేశారు. నాకు చక్కగా నడిచాను కూడా. నా వీడియో మీరు చూడవచ్చు. అటువంటి ట్రీట్మెంట్ ఎవరిమైనా ఎక్కడెక్కడ నుండి రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డే 1 జూన్ 19 నుండి ఈరోజు జూలై 29 వరకు స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చిన ఒక ఆవిడని ఈరోజు ఈ రూమ్లోకి నడిపించుకొని తీసుకొచ్చారు అంటే అంతకన్నా వేరే టెస్ట్ మనీ నేను చెప్పలేను. సో ఐ ప్రిఫర్ రియవెల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ఆల్ ద ప్యారలైజ్డ్ పేషెంట్స్. Really thanks a lot for the team, especially to the Dr. Jagdish. Really thanks a lot.